హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా పడడంతో బాలయ్య ఫ్యాన్స్ లో నిరాశ పెరిగిపోయింది. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కారణంగా విడుదల ఆగిపోయిన నేపథ్యంలో మూవీ మేకర్స్ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది. దీంతో ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ వివరాలేంటో మనం కూడా ఒక లుక్ వేసేద్దామా? టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ అఖండ 2. ఈ సినిమా రిలీజ్ పై పెద్ద గందరగోళం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థకున్న పాత బకాయిల కారణంగా ఈ సినిమా అర్ధాంతరంగా వాయిదా పడిందనే సమాచారం బయటకు రావడం అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత సడన్ గా వాయిదా వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో 14 రీల్స్ ప్లస్ అఫీషియల్ గా ఓ నోట్ ని రిలీజ్ చేసింది. అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఊహించిన పరిస్థితుల వలన సినిమా రిలీజ్ వాయిదా పడిందని తెలిపింది. అలాగే బాలయ్య డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సమయంలో తమకు సపోర్ట్ గా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపింది. అదేవిధంగా త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కానీ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అభిమానులకి కొత్త డౌట్ వచ్చింది. అసలు ఈ సినిమా త్వరలో వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఎక్కువ రోజులు వాయిదా పడుతుందా అనే చర్చ స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియా వేదికలో మూవీ రిలీజ్ డేట్ 2026గా కనిపిస్తుందని చెబుతున్నారు. కానీ ఈ నెలలో రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా అఖండ 2 సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉందని చెప్పుకోవాలి. అయితే పండగ టైంలో పెద్ద పోటీ ఉండొచ్చు కాబట్టి మూవీ కలెక్షన్స్ పై కాస్త ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే మూవీని క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేస్తే సినిమాకు మంచి లాభం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు బాలయ్య కూడా వాయిదా విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఇక ప్రొడ్యూసర్ సురేష్ బాబు చెప్పిన దాని ప్రకారం మూవీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ పై సినీ పెద్దల మధ్య చర్చలు జరిగాయి. కానీ మేకర్స్ ప్రకటన నేపథ్యంలో వాటికి ఎండ్ కార్డ్ పడింది. ఈ పరిస్థితుల్లోని చూస్తే అఖండ 2 మరోసారి వాయిదా పడినట్లే కనిపిస్తుంది. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.